మా ఆయన లీవ్‌కొచ్చారని చెప్పాను కదా! లీవ్‌కొచ్చిన తర్వాత మోక్షని చూడకూడదు, మోక్ష ఏడుపు వినకూడదు అని చెప్పి పంతులు గారు చెప్పారు. ఎందుకంటే మోక్షని మా ఆయన పుట్టిన వెంటనే ఎత్తుకోలేదు, పుట్టిన వెంటనే చూడలేదు కదా! సో, ఏదో ఒక పూజ చేయాలి. ఆ పూజ చేసిన తర్వాతే చూడాలని చెప్పి చెప్పారు. ఇంకేం చేస్తాం ఒక 15 డేస్ తర్వాత ముహూర్తం సెట్ చేశారు పూజ చేయడానికి. సో, ఆ రోజు పూజ చేసి మోక్షని ఫస్ట్ టైమ్ వాళ్ళ డ్యాడీ చూసారు. ఇంకా ఆ రోజే గుడిలోనే మోక్షకి నేమ్ పెట్టేసాం. మోక్షశ్రీ శివదుర్గ బాలత్రిపుర సుందరీదేవి అని చెప్పి నేమ్ పెట్టుకున్నాం. మా కూతురికి, నాకు, మా ఆయనకి నచ్చిన నేమ్ పెట్టాము. ఎవరికో నచ్చిన నేమ్ పెట్టలేదని చెప్పి అప్పుడు ఇంకొక గొడవ. ఒకటా రెండా చెప్పండి ఎన్నని చెప్పుకుంటాం. చెప్తే ఒక చాట భారతమే అవుతది. అందుకోసమనే ఈ రోజుతో ఈ స్టోరీ ఆపేస్తున్నాను. ఈ స్టోరీ విన్నాక ఎంతమంది నా స్టోరీకి కనెక్ట్ అయ్యారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన డిఫెన్స్ లైఫ్ లో ఎలా ఉంటాయో మనకి తెలుసు. హస్బెండ్ అంటారా ఎప్పుడు డ్యూటీలో బిజీగానే ఉంటారు. ఇంకా ఇన్లాస్ ఫ్యామిలీ అంటారా మన దగ్గర నుంచి దొబ్బదమనే చూస్తారు కానీ మనకి ఎట్టినోళ్ళు ఎవరు ఉండరు. ఇంకా అమ్మ వాళ్ళు అంటారా ఎన్ని రోజులని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటాం చెప్పండి. మీరు డిఫెన్స్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్న రోజే ఫిక్స్ అయిపోండి. ఇంకా పిల్లలంటూ మనం కన్నామంటే సింగిల్ గానే మనం చూసుకోగలగాలి. ఎవరో మనకి సపోర్ట్ చేస్తారు అనుకోకండి, ఎవ్వరూ చేయరు.